అమ్మకి నిజం తెలియకుండా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ శిరీష్ చెప్తే రాణి మనిషి కోసం ఎన్ని రోజులిలా తిండి మానేసి ఎదురు చూస్తారు? రాడా? ఎందుకు రాడమ్మా? ఇప్పుడు నేను జుట్టు కట్ చేసినా ఓ 6 నెలలకు మళ్ళీ వస్తుంది. నువ్విప్పుడు మా అమ్మకి కనిపించకపోతే మా అమ్మని మేము మళ్ళీ చూసే అవకాశం రాకపోవచ్చు. అక్కడ మీ వాళ్ళందరూ తిండి తినకుండా బాధపడుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వేరే పనుండి వచ్చాను. నువ్వు వెళ్ళు. చనిపోయిన మనిషి మళ్ళీ కనిపించడం ఏంటి? ఇది నా భ్రమ? శిరీషా, నిన్నెంతో ప్రేమించాను. నా ప్రేమను అర్థం చేసుకోకుండా నా ప్రాణాలు తీశావు. నన్ను మోసం చేసి నీ మెడలో తాళి కట్టించుకున్నావు. నా ప్రేమకి విలువివ్వలేదు. నీ మెడలో తాళికి విలువివ్వలేదు. నన్ను చంపేశానని ఆనందంగా ఉన్నావు కదా? నీ ఆనందం ఎక్కువ రోజులు ఉండదు. వస్తా త్వరలోనే నీ ముందుకు వస్తా. ఎక్కడికెళ్ళొస్తున్నావే? అమ్మ పరిస్థితి ఆ రకంగా ఉంటే
అమ్మను వదిలేసి ఏం చేస్తున్నావు? అమ్మ పని మీదే ఉన్నానక్క. అమ్మ పని మీద అంటే? ఆ పనేంటన్నది తర్వాత చెప్తాను, కానీ అమ్మకి ఎలా ఉంది? అన్న తిందా? ఎంత ప్రయత్నించినా వద్దంటే వద్దంటోంది. కంటి మీద కొనుకు లేదు. అమ్మకేమవుతుందో అని భయమేస్తోంది. అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పద, అమ్మకన్నా నేను తినిపిస్తాను. నా వల్లే కాలేదంటే నువ్వెలా తినిపిస్తావే? తినిపిస్తాను కదా, రా చూద్దు గాని. అమ్మా, అమ్మా, లే అన్నం తిందు గాని. వద్దమ్మా, మీ అన్నయ్య వచ్చాక వాడితో కలిసి తింటాను. అన్నయ్య వచ్చే వరకు తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? నా ఆరోగ్యం గురించి నాకు దిగులు లేదు. నేను నా బిడ్డని చూడాలి అంతే. అంటే అన్నయ్య లేడు, రాడు అని నీ నమ్మకమా? రాకపోవడం ఏంటమ్మా, వాడొస్తాడు. వస్తాడన్న నమ్మకం ఉన్నప్పుడు తిండి తిప్పలు మానేసి ఈ ఉపవాసాలేంటి? నేను నా బిడ్డని చూడాలి కదా. చూడాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. అన్నయ్య రేపో ఎల్లుండో వచ్చేస్తాడమ్మా. వచ్చేసరికి నువ్వేమీ తినకుండా ఇలా నీరసించిపోయి కనిపిస్తే అన్నయ్య ఎంత బాధపడతాడు? మా అమ్మని నేను ఇంత బాధ పెట్టానా అని ఎంత అల్లాడిపోతాడు? నిజమేనమ్మా, నేను ఆ విషయం ఆలోచించలేదేంటి? అన్నయ్య వచ్చేసరికి అందరం ఆనందంగా కనిపించాలి కానీ ఆరోగ్యాలు పాడు చేసుకొని కనిపిస్తే ఎలా? అవునవును, బిడ్డ అల్లాడిపోడు. మరి భోంచేయి. ఇటివమ్మా. హరి వచ్చేస్తాడు కదమ్మా. వస్తాడమ్మా. మనల్ని చూడకుండా అన్నయ్య మాత్రం ఎన్ని రోజులుంటాడు? రేపో ఎల్లుండో వచ్చేస్తాడు. చూసావటే సుభద్ర, చిన్నదైనా అది ఎంత నమ్మకంగా చెప్తుందో. ఆ మాత్రం ధైర్యం మీరు చెప్పారా? నా బిడ్డ వచ్చేస్తాడు, నా బిడ్డ వచ్చేస్తాడు. అన్నయ్య గురించి తెలిసి ఏంటి ఆ మాటలు? తప్పేం చెప్పాను? అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడే? వస్తాడు. అమ్మకి చెప్పినట్టు నాకు చెప్పకు. అమ్మకి చెప్పడం కాదు, నాకు నమ్మకం ఉంది. అరే, చనిపోయిన మనిషి ఎలా వస్తాడు? అబద్ధాలు చెప్పి అమ్మ ప్రాణాలతో ఆడుకోవద్దు. లేదక్క, అన్నయ్య వస్తాడు. ఏంటా ఎంత నమ్మకం? ఎందుకో నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రూపంలో అన్నయ్య తిరిగొస్తాడు, మన కన్నీళ్లు తుడుస్తాడు. నిదానంగా నిజం చెప్పి అమ్మని కాపాడుకుందామని చూస్తే లేనిపోని ఆశలు పెట్టి ఆమెనెందుకే ఇంకా ఆ మాయలోనే ఉంచుతావు? నేనింత నమ్మకంగా చెప్తున్నానంటే అర్థం చేసుకో. అన్నయ్య వస్తాడు. ఎలా? తెలీదు, కానీ వస్తాడు. ఎందుకంటే అన్నయ్య బాడీ దొరకలేదు కాబట్టి తప్పకుండా వస్తాడు.
అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడే? వస్తాడు. అబద్ధాలు చెప్పి అమ్మ ప్రాణాలతో ఆడుకోవద్దు. లేదక్క, అన్నయ్య వస్తాడు. నా చేతులతో నేనే చంపిన మనిషి ఎలా వస్తాడు? నేను చూసింది నిజమా అబద్ధమా? నిజం కావడానికి చనిపోయిన మనిషి ఎలా వస్తాడు? మరి ఇదేంటి? అబ్బా, ఇన్ని రోజుల మందుకి టౌన్ దాకా పోవాల్సి వచ్చేది. అక్కడికి వెళ్తే తాగిన ప్రయోజనం ఉందిరా? కడుపు నిండా తాగినా తాగి ఊళ్ళోకి రావటానికి ఇల్లేదుగా. ఇంకా బాధ లేదురా, ఊళ్ళోనే షాప్ పెడుతున్నారుగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు, ఎంత కావాలంటే అంత తాగొచ్చు. ఇప్పుడు ఈ ఊళ్ళో
తప్పప్పుల గురించి మాట్లాడేవాళ్ళు లేరుగా. లేరు కాబట్టే కదరా ఊరు మధ్యలో వైన్ షాప్ పెడుతున్నారు. ఇక మన ఊరికి కళ్ళు వచ్చినట్టే, మందు మాలొచ్చి ఏర్లై పారుద్ది. ఎరా మందు షాప్ పెడితే ఊరు నాశనం అయిపోద్దని లేకుండా తాగడానికి మందు దొరుకుద్దని ఆనందపడుతున్నారా? తాగిన ఊర్లని నాశనం అయిపోయినాయేంటి? మన ఊరు నాశనం అయిపోవడానికి? నర్మయ్, హరిగారు ఈ ఊరి మంచి కోసమేరా ఇన్ని రోజులు ఆ మహమ్మారిని మన ఊరిలోకి రానివ్వనిదే. ఈ రోజు హరిగారు లేరు కదా అని ఆ వైన్ గణపతి షాప్ పెడుతుంటే తిరగబడి మా ఊళ్ళో షాప్ వద్దు అనాల్సింది పోయి ఆనందపడుతున్నా. మడుసులున్న చోటే మందు ఉండాలి. ఇన్ని రోజులు ఈ ఊర్లో ఆ అమృతం దొరక్క అల్లాడింది చాలు. కాస్త తాకండి. రేయ్ మనుషులంటారా మీరు? హరిగారు బతికుండగా నోరు మెదపడానికి ధైర్యం రాలేదు, కానీ ఆ దేవుడు లేడనగానే ఎవడ ఇష్టానికి వాడు ప్రవర్తిస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊళ్ళో షాప్ పెట్టడానికి మేము ఒప్పుకోం. ఎలా పెట్టవరా? మేము చూస్తాం. రేయ్ హరిగారు పెట్టిన కట్టుబాటుని ఈ ఊర్లో ఎవరు దాటడానికి వీల్లేదు. ఏంట్రా కట్టుబాటు గురించి మాట్లాడుతున్నారు? ఇది నా షాపు, ఈ గణపతి షాపు. అడ్డం వస్తే మీ సమాధుల మీద నా వైన్ షాప్ పునాదులు లేపుతా. ఊరుకో గణపతి, మన జనం వాళ్ళు వాళ్ళ మీద ఆవేశపడితే ఎలా? మా మనకే మాటలతో మా బలేమైన చేద్దే మనకే నీ పెర్ఫార్మెన్స్ కానీ. శుభమాని షాపుకు శంకుస్థాపన చేస్తుంటే నా షాప్ పెట్టనివ్వమంటారా? అరే నేను మాట్లాడతాను కదా. ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఆ హరి మాటలు విని విని అలవాటు పడిపోయారు. పాపం వీళ్ళకి ఆనందం గురించి ఏం తెలుసు చెప్పు? ఆ హరి మాటలకి తల ఊపడం తప్ప. రోజంతా కష్టపడ్డామా, ఇంటికెళ్ళి అన్నం తిన్నావా, పడుకున్నావా, ఇది తప్పితే బయట ప్రపంచం తెలియకుండా చేశాడు ఆ హరి ఈ ఊరికి. అందుకే పాపం వీళ్ళకి ఇలాంటి సరదాలు సంతోషాలు ఏమీ తెలీదు. మీరు చూడని ప్రపంచం ఇంకొకటుంది, అది చూపిద్దామనే మా ప్రయత్నం. ఇన్నాళ్లంటే హరి ఇష్టం, ఇక నుంచి నా ఇష్టం కదా. మీకోసం మీ సంతోషం కోసమే మా గణపతితో ఈ బ్రాందీ షాప్ పెట్టిస్తున్నాను. రోజంతా కష్టపడినా సాయంకాలం సరదాగా మీ శ్రమని మర్చిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏం గణపతి? అందులో అనుమానమే లేదు. సిటీలో అయితే షాపులకు టైం ఉంటుంది, మన ఊరు కాబట్టి ఏ టైంలో వచ్చినా షాపు ఓపెన్ చేసే ఉంటుంది. చూసారా, మీకోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ఊర్లో ఇంకా చాలా చాలా వస్తాయి. వైన్ షాప్తో పాటు క్లబ్బు వస్తుంది. సిటీకి సమానంగా మన ఊరిని తీర్చిదిద్దుతాను అని మీకు హామీ ఇస్తున్నాను. మా మనకే మాటిచ్చిందంటే మీ ప్రాణాలు తీసేసినట్టే, ప్రాణాలు ఇచ్చేసినట్టే. ఇదిగా మీకు ఎక్కడి నుంచి మందు ఎప్పుడు కావాలితే అప్పుడు, ఎంత కావాలితే అంత, మీకు ఇష్టమైనప్పుడల్లా మా బ్యాండ్ బాబు సప్లై చేస్తాడు. ఇంకా మీరు విచ్చలవిడిగా తాగి దొల్లేటివే. ఇదిగా ఇది వరకు లాగా సెట్లంటా పొట్లంటా కూర్చుని పేకాడ ఆడుకోకలేదు. డైరెక్ట్ గా ఏసీలో కూర్చుని ఇష్టం వచ్చినట్టు పేకాడ ఇచ్చు. మీకు ఓపిక ఉండాలే కానీ అది కూడా అది లేదు. శంకుస్థాపనకి ఇప్పటికే లేట్ అయింది. గణపతి, నువ్వు కానివ్వు. ఏంటమ్మా ఈ అన్యాయం? ఈ ఊరుకో కట్టుబాటు ఉంది, దాన్ని కాదని మీరు బ్రాందీ షాప్ పెట్టడం ఏం బాలేదమ్మా. చూడండి, మనిషి మారినప్పుడు పద్ధతులు మారుతూ ఉంటాయి. అది హరి కట్టుబాటు, ఇది నా కట్టుబాటు. ఆ రోజు హరికి ఎదురు మాట్లాడని మీరు
ఈ రోజు నాకెదురు ఎలా మాట్లాడతారు? ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే హరి దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు. ఇక మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండరు. మీరు పూజ ప్రారంభించండి. ఓం క్షీరోదన్వత్ప్రదేశ శుచిమణివిలసత్ సైకతే మౌక్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరరభ్రైరుపరిరుక్తైర్ముక్త పీయూష. ఈ ఊర్లో హరిగారు లేకపోయేసరికి అందరికీ నోర్లు వచ్చేసాయి. ఇంతకాలం పద్ధతిగా ఉంది. వీళ్ళ పుణ్యమాని ఈ ఊరు నాశనం కాక తప్పదు. దీన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరున్నారు?